సార్ అదే 90s చాలా మట్టుకు పిల్లల నుంచి మొదలుకుంటే సీనియర్ సిటిజన్స్ వరకు కూడా వారు చిన్నప్పటి నుంచి ఏమేం చూసారో అలాంటివి కూడా ఫీల్ అవుతూ రావడం జరిగింది. అసలు ఆ కథ ఎక్కడి నుంచి వచ్చింది, డైరెక్టర్ కూడా ఎట్లా ఉన్నారు, దానికి ఎట్లా యాక్సెప్ట్ చేశారంటే ఎక్కడి నుంచి తీసుకున్నారు? అండ్ ఆదిత్య అని డైరెక్టర్ అండి 90s కే. సో నేను అప్పుడు సిన్ అని ఒక వెబ్ సిరీస్ డైరెక్ట్ చేశాను. ఆ టైంలో నన్ను అప్రోచ్ అయ్యాడు. సో మేమిద్దరం యూకేలో ఒకటే యూనివర్సిటీలో చదువుకున్నాం అనమాట. అంటే నేను వేరే టైంలో, అతను నా జూనియర్ అని. సో నా ఆల్మనైలో నా ఫోటో చూసి సరే నేను ఇట్లా ఫిల్మ్స్ చేస్తున్నాను తెలిసి నన్ను అప్రోచ్ కావడం జరిగింది. సో ఆదిత్య వచ్చి కథ చెప్పడం, అది నచ్చి నేను అప్పుడే మన కోవిడ్ రావడం, సో సరే అని చెప్పి ప్రొడక్షన్ స్టార్ట్ చేయడం అలా జరిగింది. సో దట్స్ డిడ్ ఇట్. సో 90s డైరెక్టర్తో ఇంతకుముందు ఒక సినిమా తీసాం, టీచర్ అనేది. ఓకే. సో ఆ జర్నీ కంటిన్యూ చేస్తూ 90s అనేది మళ్ళీ నాకు చెప్పడం, నేను ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సార్ అసలు ఈ ఫీల్డ్లోకి రావాలని అసలు ఎప్పుడు అనిపించింది? చిన్నప్పటి నుంచి కోరిక ఉందా లేకపోతే మిడిల్లో ఏమన్నా? నేను చదివింది ఫైన్ ఆర్ట్స్ అండి. నాకు బ్యాచులర్స్ ఇన్ ఫైన్ ఆర్ట్స్, JNTU-CFA. ఓకే. దెన్ ఐ డిడ్ అడ్వాన్స్ డిప్లొమా ఇన్ మల్టీమీడియా. అక్కడ నుంచి యూకే వెళ్ళి మాస్టర్స్ చేయడం విజువల్ ఎఫెక్ట్స్లో. సో అక్కడ విజువల్ ఎఫెక్ట్స్లో వర్క్ చేయడం. సో విజువల్ ఎఫెక్ట్స్ ఒక చిన్నప్పటి డ్రీమ్ అనమాట. సో అది అయిపోయిన తర్వాత ఇంకేమైనా చేయాలి అని చెప్పి సినిమా మన రెయిన్ డ్యాన్స్ ఫిల్మ్ స్కూల్లోనే అక్కడ డిప్లొమా చేయడం. దాని తర్వాత లండన్లోనే ఒక 2 చిన్న సినిమాలు చేశాను, లండన్ లైఫ్, నైస్ టు మీట్ యూ అని చెప్పి. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఆపర్చునిటీస్ రావడం, అలా తెలుగులోకి ఎంట్రీ అవ్వడం.